వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో ఈ రోజు అయితే మార్నింగ్ ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇంక ఈ రోజు అయితే గ్రీన్ పీస్ పప్పు నేను ఎప్పుడు కూడా ఒక 2-3 రకాల పప్పును తీసుకుంటాను. అలాగే ఏదో ఒకటి వెజిటేబుల్ కలుపుతాను కాబట్టి ఇంకా గ్రీన్ పీస్ ఈరోజు. సో ఇంకా చిన్న మీడియం సైజ్ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఒక 2 టమాటోల్ని కట్ చేసేసి ఇందులోనే యాడ్ చేసేస్తాను అనమాట. ఇందులోనే యాడ్ చేసేసి ఇంకా ఒక కప్పుకి అలాగే 2-3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని దీనికి తాలింపు పెట్టేస్తాను. ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ని కానీ బటర్ని కానీ నెయ్యిని కానీ ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఇందులోనే కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసేస్తాను అనమాట. ఈ తాలింపులో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని ఇంకా ఆ పప్పులో యాడ్ చేసేస్తాను. ఇంక పప్పులో యాడ్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చిందంటే ఒక పక్క పప్పు రెడీ అయిపోతుంది. ఇంక మళ్ళీ దీనికి తాలింపు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో సింపుల్గా ఈ విధంగా నేను ఎప్పుడు కూడాను ఏ పప్పు చేసినా కూడా ఇలాగే చేసుకుంటాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక సైడు రైస్ అలా పెట్టేస్తాను. ఇంక ఇప్పుడైతే ఒక సైడ్ అయితే ఇప్పుడు బంగాళదుంప అలాగే బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. సేమ్ ఆల్రెడీ ఇది తాలింపు పెట్టేసి అందులోనే బంగాళదుంపలు వేసేసి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసి ఇంకా సాల్ట్ పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాను అనమాట. సింపుల్గా ఇది కూడా కర్రీ అయిపోతుంది. పప్పులో కొంచెం సాల్ట్ అలాగే కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా పప్పు అయితే ఉంటుందన్నమాట. దీని మీద నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్కి చాలా బాగుంటుంది. సో ఫైనల్గా పప్పు అయిపోయింది. ఒక పక్క బెండకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే పోహా తయారు చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా అన్నీ తాలింపు వేసిన తర్వాత కొంచెం బంగాళదుంపలను యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పోహానైతే అటుకుల్ని యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసేసాను అంటే సింపుల్గా మూత పెట్టేస్తే ఒక 2 to 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ ఏదైనా ఉంది అంటే సింపుల్గా పోహా. ఇంకా తనైతే తినేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఈ లోపల లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా ఒక పక్క బెండకాయ ఫ్రై అలాగే రైసు రసం అన్నీ కూడా డైలీ కూడా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంకా తనకైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా ఎప్పుడో ఈవినింగ్ వస్తాడు కదా. సో అందుకోసం అని చెప్పి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అలా లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇంక ఇంట్లో పనులు అయితే రోజు ఉన్నవే కదా కామన్. ఇంకా ఇల్లంతా సర్దుకోవడం వాషింగ్ మిషన్ వేసుకోవడం ఇంకా సామాన్లు తోముకోవడం ఇదంతా నాకు మార్నింగ్ సెక్షనే అయిపోతూ ఉంటుంది ఎక్కువగా. ఇంకా పెద్ద పని అయితే ఉండదన్నమాట. తర్వాత అంతా కొంచెం ఖాళీ దొరుకుతుంది. కానీ మార్నింగ్ ఒక 10 to 11 వరకు అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. సో ఇదంతా బిజీగా ఉంటుంది. ఇంకా ఈ లోపల మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఇంకా ఈరోజు అయితే మా వర్షి ఇంకా అందరు పిల్లలు కూడా బస్సులోనే కాసేపు పడుకుని పోతున్నారు. ఇంకా డైలీ కూడా ఇంకా పడుకొని లేచి ఇంకా వస్తున్నారు అనమాట. అందుకే ఇంకా బస్ దిగిన వెంటనే డల్గా ఉంటారు. తర్వాత మళ్ళీ సింహాలు అయిపోతాయి అనమాట. చాలా యాక్టివ్గా అయిపోతారు. సో ఇంకా ఈ చిట్టి సబ్స్క్రైబర్స్ అనమాట నాకు. ఇంకా అందుకోసం అని చెప్పి వీడియో తీసి పెట్టేశాను. ఇంకా అలా తిని పడుకొని ఈవినింగ్ ఫ్రైడే మార్కెట్ అవుతుంది కదా. సో ఫ్రైడే మార్కెట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాం. ఇప్పుడైతే 8 అవుతుంది. దగ్గర 7:45 to 7:50 అవుతుంది అనమాట. సో ఇంకా వెలుగ్గానే ఉంది. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి మాకు కొన్ని ఆల్రెడీ మేము మంగళవారం మార్కెట్లో తీసుకున్నాము. బట్ అలా సరదాగా తిరుగుదామని చెప్పేసి అనుకొని బయలుదేరాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఊరుకుంటుందా? ఏదో ఒకటి చూస్తుంటే అది కావాలి ఇది కావాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా రోజులు అయింది కదా అని చెప్పి పానీపూరి తిందామని చెప్పేసి అనుకుంటే ఇంకా నాకైతే నచ్చలేదు. సో అందుకోసం అని చెప్పి ఇంకా పక్కనైతే ఉండిపోయాను అనమాట. లేదు అంటే ఒక 2 to 5 ప్లేట్లు అయితే లాగించేస్తాను. ఇంకా మా వరుసకైతే ఇలాంటి పళ్ళు చెర్రీలు ఇలాంటివి ఇప్పుడే సీజనల్ అనమాట. ఫ్రూట్ దిగుతాయి. సో ఇంకా చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది కాబట్టి ఇంకా దానికోసం అయితే ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటాము. ఇంకా వెజిటేబుల్స్కి వచ్చినప్పటికైతే ఈ చాలా రోజులు అయిపోయింది ఈ తోటకూర చూసి. ఇంకా తీసుకుందామంటే ఇదైతే అంత టేస్ట్ ఏమో అనిపించదేమో అని చెప్పి వేరేగా ఉంటుంది కదా. సో మన సైడ్ లాగా అదైతే తీసుకున్నాం అనమాట. నాకు తెలిసి ఢిల్లీ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడం. ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఇంకా ఈ ఆల్రెడీ ఈ మార్కెట్ అయితే మీకు చూపించిందే. చాలా సింపుల్గా చాలా చిన్నది ఒక గ్రౌండ్లో అయితే ఉంటుందన్నమాట. అన్నీ దొరికేస్తూ ఉంటాయి. సో వెజిటేబుల్స్ ఇంకా అలా కొంచెం పర్వాలేదు. ఇంకెక్కడైతే మరి వర్షితకి బ్యాగ్ కావాలనేసి అల్లరి చేస్తుంది. ఇక్కడ ఏం బాగుంటాయి జస్ట్ అలా చూసేసి ఇంకా మా పిల్లలకి ఇంకా 10 రూపీస్ సామాన్లు కనిపిస్తే ఆగుతారా? అస్సలే ఆగరు. ఏదో ఒకటి తీసుకుంటే కానీ ఇంకా మేము ఇక్కడ నుంచి కదలం కాబట్టి సో మాకైతే ఇంకా ఛాన్స్ అయితే వదిలేశాడు. ఇంకా మాకు నచ్చినవి అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ వస్తే ఎక్కడ చూసినా కూడా మ్యాంగోస్ అయితే బాగా సీజన్ అయిపోయింది. ఇప్పుడు కేజీ 50 రూపాయలే కాబట్టి సో ఎక్కడ చూసినా
మ్యాంగోలు ఎక్కువ దొరుకుతున్నాయి. సో ఫైనల్గా అక్కడ కూడా కొన్ని మ్యాంగోస్ తీసుకొని, ఎన్ని మ్యాంగోస్ ఉన్నా కూడా తినాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా మొన్న తీసుకున్నవి అయిపోయాయి. ఇంకా మ్యాంగోస్, చెర్రీస్ ఇలా కొన్ని దానిమ్మకాయలు అలా తీసుకొని, ఇంకా మా వర్షి అయితే ఎప్పుడు కూడా తీసుకున్నప్పుడే సగం తినేస్తూ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు కూడా కవర్ చేయను. ఒక్కొక్కసారి కవర్ చేస్తాను, ఒక్కొక్కసారి తీయనమాట. కానీ ఫ్రూట్స్ వాడికైతే అన్యాయమే చేస్తుంది. ఇంకా అలా వచ్చి డైరీకి వెళ్తూ ఉంటాం కదా పాల కోసం. ఇంక ఇక్కడ కూడా ఒక డైరీ పెట్టారు, అక్కడ తీసుకొని ఇంకా మా ఇంట్లో పిండి అయిపోయిందని చెప్పి పిండి కూడా తీసుకొని ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. సో మరి మీకు ఈ చిన్న బ్లాగ్ నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.